నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు. భాష్యం విద్యా సంస్థలో దారుణం, విద్యార్థిని తలపై కొట్టిన హిందీ టీచర్. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ పనిచేస్తుంది. నుంచి స్వస్థ నారీ శక్తివంతమైన కుటుంబం అభియాన్ వెల్లడించిన మెడికల్ ఆఫీసర్ హరగోపాల్. వార్తలోని వివరాలు. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు టీటీడీ అర్చకులు, అధికారులు ఇస్తికఫల్ స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. Back side. No. Back. Back. స్వస్థ నారీ శక్తివంతమైన కుటుంబం అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరగోపాల్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. మహిళల ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మహిళలకు పరీక్షలు చేసి మందులు అందివ్వడంతో పాటు వైద్య సలహాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరంలో నిర్వహించే వైద్య సేవల గురించి కేసీటీవీ ద్వారా వివరంగా తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పరిసర ప్రాంత ప్రజలకి అందరికీ విజ్ఞప్తి. ఈ మన గవర్నమెంట్ వారు ఈ నెల 17వ తారీఖు నుంచి రేపు నెల 2వ తారీఖు వరకు స్వస్థ నారీ స్వస్థ పరివార అభియోజన అనే ప్రోగ్రాంని నడుపుతా ఉన్నారు. దానిలో భాగంగా ఈ మహిళలకి మహిళలకి, వృద్ధులకి, గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి అందరికీ పరీక్షలు జరిపి వాళ్ళందరికీ ఏమన్నా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. దీంట్లో ఉద్దేశం ఏమంటే స్వస్థ నారీ అంటే మన ఇంట్లో మహిళలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఇల్లు పరివారం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఒకసారి ఇల్లు ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉంది అంటే దేశానికి అదే పునాది, ఆరోగ్యానికి అవసరమని ఇందులో భాగంగా గవర్నమెంట్ వారు ఈ నెల 17 నుంచి రేపు నెల 2వ తారీఖు వరకు కంటిన్యూస్గా మహిళలకి, వృద్ధులకి, పిల్లలకి అందరికీ అనేక రకాలైన పరీక్షలు, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అవేమంటే మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వచ్చిన మహిళలందరికీ, పిల్లలకి అందరికీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరికీ బీపీ, షుగరు, మహిళలకైతే ఓరల్ క్యాన్సర్సు, బ్రెస్ట్ క్యాన్సర్సు, గర్భకుహర క్యాన్సర్సు అన్నిటికీ స్క్రీనింగ్ జరుగుతూ ఉంది. రక్తహీనత అట్లాంటివి ఏమన్నా ఉంటే చేస్తారు. కంటి పరీక్షలు, చెవి పరీక్షలు అన్ని పరీక్షలు చేస్తారు. మరియు పిల్లలకి టీకాలు, ఎవరన్నా టీకాలు వేసుకోకుండా మిస్ అయింటే వాళ్ళందరికీ టీకాలు ఇస్తారు. మరియు కిషోర బాలికలకి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి తెలియపరుస్తారు. మళ్ళీ టీబీ పరీక్షలకి స్క్రీనింగ్ చేస్తారు. మానసిక రోగాలు ఏమన్నా ఉంటే వాటికి స్క్రీనింగ్ చేస్తారు. ఇంకా అందరికీ హెల్త్ కార్డ్స్ని క్రియేట్ చేస్తారు. అందువలన ప్రజలందరూ
ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలందరూ ఆరోగ్యంగా ఉండి వాళ్ళ కుటుంబాలని ఆరోగ్యంగా చూసుకొని దేశాభివృద్ధిలో అందరూ పాల్గొంటారని తెలియపరుస్తున్నాను. ఆ విషయాన్ని మీకందరికీ కేసీటీ ద్వారా తెలియపరుస్తున్నాను. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతమే మనందరి లక్ష్యమని చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప అన్నారు. మంగళవారం పొంగునూరులోని 10వ వార్డులో కమిటీ ఏర్పాటుపై విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రభాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కౌన్సిలర్లు, పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించాడు. 6వ తరగతి చదువుతున్న విద్యార్థులని తలపురెను పగలగొట్టాడు. ఈ ఘటన పొంగనూరు పట్టణం తాటిమొక్కలపాలెం రోడ్డులోని భాష్యం పాఠశాలలో జరిగింది. గాయపడిన విద్యార్థిని తల్లి విజేత అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. హిందీ ఉపాధ్యాయుడు సలీం బాషా తన బిడ్డ తలపై నిర్దాక్షిణ్యంగా క్యారీ బ్యాగ్తో తలపై కొట్టడంతో తల పగిలిందని బాధితురాలు చెప్పారు. బెంగళూరు ఆసుపత్రిలో స్కానింగ్ తీస్తే తల పుర్రె ఎముక దెబ్బతిందని వైద్యులు స్పష్టం చేశారని, ఈ విషయాన్ని బాలిక తల్లి పాఠశాలలో చెప్పిన ప్రిన్సిపల్ నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం తనను బాధ పెడుతూ ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బాలిక తల చిక్కడం అనేది ఆ బాలిక కన్న తల్లినండి. నా పేరు కే విజేత, నా బిడ్డ పేరు పి సాత్విక నాగశ్రీ, పగడాల సాత్విక నాగశ్రీ. ఆ అమ్మాయి నేను ఒకే స్కూల్లో భాష్యము తాటిమొక్కలపాలెము పొంగునూరు బ్రాంచ్లోనే నేను బయాలజీ టీచర్గా పనిచేస్తున్నానండి. నా బిడ్డ కూడా 6th క్లాస్ చదువుతోందండి. తనకి నేను క్లాస్కి వెళ్తానండి. 10వ తేదీన ఏం జరిగిందంటే మా అమ్మాయి ఒక పుస్తకము క్లాసు వర్క్ పుస్తకాలు, హోంవర్క్ పుస్తకాలు ఒక బ్యాగ్లో పెట్టుకుని స్కూల్ బ్యాగ్లో క్యారీరు 3 ఇడ్లీలో ఉన్న క్యారీరు ముందర జిప్లో పెట్టుకొని ఉందండి. ఆయన టీచరు పేరు సలీం బాషా, కల్లూరి సలీం బాషా సార్. ఆయన పాప వాళ్ళకి హిందీ టీచరు అండ్ క్లాస్ టీచర్ అండి. పాపని ఫుడ్కి పిలుస్తామని లోపల అతనే బయట వచ్చి, మేడం మీ పాపని క్యారీర్ ఉండింది మేడం, టిఫిన్ క్యారీర్ 3 పుస్తకాలు ఏమో ఉన్నాయి, తల మీద కొట్టేశాను మేడం, దెబ్బ తగిలింది, పాప ఇట్లా అయిపోయింది అట్లా అన్నగా ఉన్నారు. తర్వాత నేను పర్లేదు లేని సార్ గుడిపే కదా అనేసి నేను రుద్దుతున్నానండి. రుద్దేటప్పుడు నా చేయి ఈ భాగం ఇట్లా గుంతలో ఇట్లా వెళ్తే ఎట్లుంటుందో అట్లా జరిగిందండి. బ్యాగ్ తీసుకోవడము మోదితే అలా కాదండి, మోదలేదండి, ఇస్సరి వేశారండి క్యారీతో. ఆ ముందర చిన్న జిప్పులో క్యారీరు 3 ఇడ్లీల క్యారీర్ ఉంది కాబట్టి బలంగా నా బిడ్డకి తగిలేసి డిప్రెస్డ్ అండి, అంటే నెర్లు జిల్లడం అట్లా జరిగిందండి. నేను తర్వాత హిందీ సార్ నా వెనక వచ్చారు. మేము వెంటనే హాస్పిటల్ తిరిగాము, స్కానింగ్ అయింది. ఆమె ఏం చెప్పారంటే, జ్యోతి మేడం గారు మా డ్యామేజ్ అయితే డిప్రెస్డ్ 2-3 చోట్ల ఏదైతే రక్షణ పొర ఉంటుందండి అదే డ్యామేజ్ అయ్యేసి బ్లడ్ క్లాట్స్ అయింది మా, వెంటనే మీరు అమ్మాయికి న్యూరాలజిస్ట్కి ఖచ్చితంగా చూపించాలన్నారు. అంటే సూచించారంటే ఖచ్చితంగా వెళ్ళాలన్నారు. నా బిడ్డ బ్యాగ్, నా హ్యాండ్ బ్యాగ్ అంతా ఈడే ఉన్నాయి కాబట్టి తీసుకోపోవడానికి వచ్చానండి. పైన వెళితే సుబ్రహ్మణ్యం సారు నా బిడ్డని అడిగారండి, ఏమ్మా భలే తగిలిందంటే నీకు ఎక్కడ తగిలింది అనేసి నవ్వి ఏదో కొంచెం అభ్యంతరకరంగా చిన్న బిడ్డ అనేసి వెటకరంగా మాట్లాడండి, భలే తగిలిందంటే నీ ఎక్కడనన్నారు. సరే అమ్మాయినన్నా నువ్వు ఈ అరుపులు లంచ్ టైం అన్నది అరుపులు ఉన్నాయినన్నా నువ్వు తల నొప్పిగా ఉంటుంది నువ్వు కింద వెళ్ళిపోవలసి నన్ను అడిగారు. ఏమి ఏకవచనంతో మేడం అని కూడా అనలేదు. ఏం జరిగింది పాపకి అని అన్నారు. నేను ఇట్లా చిట్లండి సార్ అని అంటే సలీం బాషా చెప్పారు, ఏం కాలేదంటే 2 గంటలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంటే అని అన్నారు. స్కానింగ్ రిపోర్ట్ తీసుకొచ్చి మర్యాదపరంగా చూపిస్తే ఇలా చూసి ఏమైంది మేడం అంతగా ఏం జరిగిందని ఇప్పుడు పెద్ద ఓ చేస్తున్నారు అని నిర్లక్ష్యపు సమాధానం చెప్తారు సార్. అంత డిప్రెస్డ్ అయినా జరిగినా కూడా ఆయనకి అది చాలా చిన్నదిగా అనిపించిందంటే ఆయన మనస్తత్వము ఎట్లాంటిదో మీరు అంచనా వేయండి. నేను సెయింట్ జాన్ హాస్పిటల్కి వెళ్ళామండి. తర్వాత ఆయన చూసి డిప్రెస్డ్ మా దెబ్బ అయితే తగిలింది, రక్తస్రావం చిన్నదిగా ఉంది మా, కాబట్టి నేను ఆ ఫిట్స్ టాబ్లెట్లు ఇస్తున్నాను. ఆ అమ్మాయి 1 నెల రోజులు వేసుకోవాలా, 1 నెల రోజుల తర్వాత మళ్ళీ రావాలా, కానీ ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలమ్మా. ఇది ఎక్కడి వరకు పోతుందో తెలియదు. అంటే ఆ టైంలో పాప భయపడుతుంది అనేసి నేను మా మామే కొంచెం చూసాను.
ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు సమస్య వస్తుందో తెలియదు అని చెప్పారు సార్. తర్వాత నిన్న వచ్చి మేము కేసు కట్టాను సార్ మేము పోలీస్ స్టేషన్లో. నాకు చాలా బాధాకరమైన సంఘటన ఏమంటే స్కూల్ నుంచి ఎట్లాంటి స్పందన లేకపోగా ఆ స్పందన ప్రదేశంలో ఆ స్పందన స్థానంలో వెటకారపు మాటలు, ఇబ్బందికరమైన మాటలు అవి చాలా ఉపయోగించారండి. మా ప్రిన్సిపల్ సారు ఆకుతోట సుబ్రహ్మణ్యం సార్ మీటింగ్లో కానీ మీరు మిగతా పిల్లల్ని టచ్ చేశారనుకోండి వాళ్ళు టీసీలు గీసీలు అనేసి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఎవరైతే బలహీనంగా ఉంటారో అంటే నాలాగా భర్తలు లేకుండా ఉద్యోగాల కోసము శాలరీస్ కోసం ఉద్యోగాలు చేస్తే నోరు మూసుకొని ఉంటారు, అట్లా పిల్లల్ని టార్గెట్ చేసి 2 దెబ్బలు వేస్తే మిగతా పిల్లలు కూడా భయపడతారు అనేసి ఉద్దేశం సార్ వాళ్ళకి. చాలాసార్లు ఆయన నాతో ప్రస్తావించాడు. ఆ పిల్లలే టచ్ చేయండి అని అంటే మా పిల్లలు కదా సార్, మిగతా పిల్లలే కదా సార్, మేము ఫీజులు కడుతున్నాం సార్. ఇప్పుడు నేను స్కూల్ మీద ఉన్నా, ఎంఈఓ సార్ వచ్చారు, విలేకరులు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, మరి నువ్వెందుకు లేవో చెప్పండి మీరు. ఆకుతోట సుబ్రహ్మణ్యం గారు ప్రతిసారి నన్ను అంటారు కదా తెలివి ఉందా గుర్తుందా అనేసి, ఏకవచనంతా పిలుస్తారు కదా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో దయచేసి మీరు వచ్చి ప్రతిస్పందించండి. అదే సార్ నా వినపము. ఇది జరిగిన అన్యాయానికి మిమ్మల్ని కూడా కోరుతున్నానండి. పెద్ద స్కూలు చిన్న స్కూల్ అనే పెద్ద స్కూలు కార్పొరేట్ స్కూలర్స్ అనేసి అక్కడున్న క్వాలిఫికేషన్స్ని ముందు వెనక ఆలోచించకుండా సైకోలు ఉంటాడు, సాడిస్ట్ ఉంటారు. ఒక టీచరు కొట్టైన చంపైంది కర్త కర్మక్రియ నేను అని అంటే ఆయన మానసిక స్థితి ఎట్టుంటుంది. ఒక పాపను కొడితే మిగతా పిల్లలు భయపడతారని ఒక ప్రిన్సిపల్ మాట అంటే ఆ ప్రిన్సిపల్ వ్యక్తిగతమైన మానసిక స్థితి ఎట్లుంటుందో మీరు చేసుకునేసి స్కూల్లో చేర్పించేటప్పుడు ఇది మంచి స్కూలా కాదా, అక్కడ ఎలా ఉంది ఏముంది క్లాస్లో ఎలా ఉన్నాయి మీరు చూసి దయచేసి ఈ స్కూల్ని నమ్మండి. ఎందుకంటే 9 ఏళ్ళుగా ఉండి కూడా నాకు న్యాయం జరగలేదంటే మీకు ఎంత మాత్రం న్యాయం జరుగుతుందో. నా బిడ్డ జీవితాన్ని అతలాకుతలం చేసి ఇప్పుడు నాకంటే కూడా నా బిడ్డతో పాటు నా జీవితం కూడా పోయింది. ప్రస్తుతం ప్రిన్సిపల్ పాఠశాలలో లేరు. విషయం తెలుసుకున్న డివైఈఓ లోకేష్ రెడ్డి, ఎంఈఓలు నటరాజ్ రెడ్డి, రెడ్డి నర్సరీలతో కలిసి పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థిని తల్లితో మాట్లాడి విచారించారు. మదనపల్లి ఉప విద్యాశాఖ అధికారిగా నేను ఈరోజు భాష్యం స్కూల్ దగ్గర రావడం, భాష్యం స్కూల్ దగ్గర రావడం మన డియూ మేడం గారి యొక్క ఆదేశానుసారం స్కూల్ టీచర్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ పైన మేడం గారు అర్జెంట్గా రిపోర్ట్ ఇవ్వమన్నారు. విక్టిమ్ అంటే సాత్విక దెబ్బతిన్న అమ్మాయి యొక్క మదర్తో మాట్లాడాను. నెక్స్ట్ అంటే వాళ్ళ యొక్క స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ కానీ మదర్ దగ్గర రిటర్న్గా కంప్లైంట్, స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్, అమ్మాయి ఒరిజినల్గా అమ్మాయితో మాట్లాడిన స్టేట్మెంట్ తీసుకోమన్నారు. అలాగే డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని ఇవన్నీ వేరే చేసుకొని కన్సల్టేషన్ రిపోర్టు మన డియూ మేడం గారు సబ్మిట్ చేయమన్నారు. ఎంతో త్వరగా త్వరగా సబ్మిట్ చేస్తారు. హైర్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఫర్దర్ యాక్షన్ తీసుకోమన్నారు. అలాగే వెంటనే ఈ భాష్యం స్కూల్కు నోటీస్ ఇవ్వమన్నారు, నోటీస్ ఇవ్వమన్నారు. ఫర్దర్గా తర్వాత డియూ మేడం గారు ప్రొసీడ్ అవుతామని చెప్పారు. ఇది త్వరగా చేయమని చెప్పి పంపించారు. ఆ పని మీద వచ్చాను. త్వరగా ఈ కార్యక్రమం పూర్తి చేశాను. ఏఐఎస్ఎఫ్ నాయకులు మొన్న పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. విద్యార్థులని గాయపరిచిన ఉపాధ్యాయునిపై మరియు పాఠశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించినటువంటి భాష్యం స్కూల్స్ ను వెంటనే విద్యార్థిని పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి భాష్యం స్కూల్స్ ను వెంటనే విద్యార్థిని భాష్యం స్కూల్స్ ను వెంటనే విద్యార్థిని తల పగలగొట్టినటువంటి భాష్యం స్కూల్స్ ను వెంటనే. పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి భాష్యం స్కూల్లో 6వ తరగతి చదువుతున్నటువంటి సాత్విక అనే అమ్మాయికి హిందీ టీచర్ అంటే లంచ్ క్యారీ తీసుకొని ఆ అమ్మాయికి అంటే బుక్స్ లేట్గా తీస్తుంది బ్యాగ్లో నుంచి అనేసి తలపైన కొట్టడం జరిగింది. ఆ కొట్టిన తర్వాత ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ గట్టిగా ఫిట్స్ వచ్చిన విధంగా అయిపోయింది. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఇదే స్కూల్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఆ తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిగెత్తి వెళ్ళి అమ్మాయికి చూశారు. బెంగళూరుకి రెఫర్ చేసి అక్కడ స్కానింగ్ రిపోర్ట్స్ అంతా తీసుకొని వాళ్ళు చెక్ చేయడం ఏమంటే ఈ మెదడు ఎడమ వైపు ఉన్నటువంటి ఎముక చిట్లింది, దీనికి సర్జరీ చేసి ఆపరేషన్ చేయాలి అనేసి చెప్తున్నారు. కానీ ఈ భాష్యం స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన కూడా లేకపోవడం చాలా గమనార్హం. కాబట్టి ఈ భాష్యం యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఈ యాజమాన్యం వెంటనే దీన్ని స్పందించకపోతే
ఇలాంటి కార్యక్రమంతో మరింత ఉధృతం చేసి ఈ భాష్యం స్కూల్ను వెంటనే సీజ్ చేసే వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా మేము పోరాడతామనేసి, ఆ తల్లికి ఎలాంటి న్యాయం చేయకపోతే ఇలాంటి కార్యక్రమం ఖచ్చితంగా ఈ భాష్యం స్కూల్ సీజ్ చేసే వరకు కూడా మేము ధర్నా కార్యక్రమం నిర్వహించి ఇక్కడే కూర్చుంటామనేసి కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాను. పొంగనూరు పట్టణానికి చెందిన 10 టీవీ మాజీ రిపోర్టర్ లోకేష్ సోమవారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం గృహంలో మృతి చెందారు. రిపోర్టర్గా అందరితో స్నేహంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. పొంగనూరు విలేకరులతో పాటు జిల్లా పాత్రికేయులు నివాళులర్పించారు. సచివాలయంలో అధికారులు సమయపాలన పాటించాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం పొంగనూరు మండలంలోని బోడేవారిపల్లి గ్రామ పంచాయతీ ఈడిగిపల్లి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహించకుండా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లో జ్వరాలు అధికమవుతున్నాయని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అలాగే ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘ సమావేశం మంగళవారం పొంగనూరులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగింది. రాష్ట్ర మరియు జిల్లా నాయకులు హాజరయ్యారు. మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత ర్యాలీగా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన సైఫుల్లా, శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధించేందుకు కృషి చేస్తామని నాయకులు అన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ పనిచేస్తూ ఉందన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు రాష్ట్రం ఇచ్చినటువంటి ఆదేశాలు ఇక్కడ అప్పగారిని ఇద్దరు తీసి ఇంకోటి రేపు మీ జిల్లా కమిటీ ఇద్దరు పంపించండి. జిల్లా కమిటీలో మన సైఫుల్లా అదే ఇద్దరితో మాట్లాడిన తర్వాత వీళ్ళు పని అయితే చేస్తున్నారు కానీ ప్రాపర్ వేలో పనిచేయడం. కాబట్టి జిల్లాలో పెట్టి ప్రాపర్ వేలో పనిచేస్తే యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు పనిచేస్తే చెప్పి అపాగాన్ని వాళ్ళు ఒప్పుకుంటే జిల్లా కమిటీలో ఉన్నటువంటి సైఫుల్లాని ఇక్కడ పంపించి వీళ్ళు జిల్లా కమిటీ పంపిస్తారు. కమిటీ మార్చదైతే ఏమీ లేదు. మరి సోమల మండల కేంద్రమైన సోమల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఆటల పోటీలు మంగళవారం జరిగాయి. మండల పరిధిలోని 5 ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ క్రీడా పోటీలకు హాజరయ్యారు. పీడీ కరుణానిధి పర్యవేక్షణలో 7 రకాల ఆటల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విజేతలు డివిజన్ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని సోమల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హేమసుధాకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సోమలతో పాటు నంజంపేట, పెద్ద ఉప్పరపల్లి, సూరాయిగారిపల్లి, కందూరు ఉన్నత పాఠశాల పీడీలు, పీఈటీలు, ఉపాధ్యాయులు, జ్యోతిష్వరుడు, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. లోపల
Junior by Doran at distribution. Junior by distribution. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా 17వ తేదీ బుధవారం సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పట్టణ బీజేపీ అధ్యక్షులు జగదీష్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది మృతి చెందుతున్నారన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ముందుకొచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. రేపు సెప్టెంబర్ 17 భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా పుంగనూరులోని బిఎంఎస్ క్లబ్ నందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఓటు హక్కు ఎంత మనం ఉపయోగించుకుంటామో అలాగే బ్లడ్ డొనేషన్ అనే దాన్ని కూడా అలాగే బ్లడ్ డొనేషన్ చేస్తే చాలా మంచిదని, బ్లడ్ డొనేషన్ చాలా ఆరోగ్యానికి కూడా మంచిది, 10 మందికి సహాయం చేసినటువంటిది అవుతుందని ప్రతి ఒక్కరు యువత మరియు అధికారులు, కూటమి నాయకులు పేరు పేరున అందరికీ కూడా చెప్తున్నాను. అందరూ కూడా సరే దీంట్లో భాగస్వామ్యం అవ్వండి. రేపు జరిగేటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆదివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆగమానుసారంగా ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతో పాటు పూజా సామాగ్రిని శుద్ధి చేసినట్లు తెలిపారు. కాగా ఆలయంలో ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. శుద్ధి పూర్తయిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆదివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి
పూజా సామాగ్రి పూజా పరికరాలు అన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని అదేవిధంగా ఒక మంచి కర్పూరము పసుపు కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివేద్యాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరిగినటువంటి కార్యక్రమాలు సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఇవాళ ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటానే టీటీడీ బోర్డు కూడా ఇవాళ వస్తున్నటువంటి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్ల మీద ఈ టీటీడీ బోర్డు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షించబోతున్నారు. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇటు వాహన సేవలు తిలకించేటువంటి అవకాశం, అటు స్వామివారిని దర్శనం చేసేటువంటి అవకాశం కల్పించాల ఉద్దేశంతో అధికార యంత్రాంగం అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారి నాయకత్వంలో అందరూ కూడా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాల ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ్వర. పెద్దపంచాని మండలం అప్పినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మానవులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతికి భంగం కలిగించడంతో ఓజోన్ పొర దెబ్బతినడం జరుగుతూ ఉన్నదని, దీని వలన అతివృష్టి అనావృష్టి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని, దీనిని అరికట్టడానికి ఓజోన్ పొరను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, చెట్లను పెంచడం అడవులను సంరక్షించడం కృత్రిమ ఇంధనాలకు బదులుగా సౌరశక్తి వాయుశక్తి జలశక్తులను ఉపయోగించడం ఏసీలు ఫ్రిడ్జ్లు ఉపయోగించడంతో విడుదలయ్యే సిఎఫ్సీలను తగ్గించడం మరియు జనాభా పెరుగుదలను అరికట్టడం లాంటి చర్యలతో భూతాపాన్ని తగ్గించి ఓజోన్ పొరను రక్షించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సుభాషిణి, ఉపాధ్యాయులు శంకర్, ప్రసాద్, హరికృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. మట్టం పెరిగేదాని వల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క ఓజోన్ పొర అనేది సూర్యుని నుండి వస్తున్నటువంటి అతినీల లోహిత కిరణాలు ఏవైతే అల్ట్రావైలెట్ రేస్ వీటిని భూమి మీద పడకుండా సమస్త జీవరాశుల పైన పడకుండా ఆ యొక్క పొర అనేది శోషిస్తుంది. ఎప్పుడైతే ఆ ఓజోన్ పొరకు మనం నష్టం కలిగిస్తామో అప్పుడు ఆ సూర్యుని నుండి వెలువడేటటువంటి అతినీల లోహిత కిరణాలు అనేటివి మన మీద జీవరాశుల మీద పడేదాని వల్ల చర్మ క్యాన్సర్లు కానీ చర్మ వ్యాధులు కానీ అదేవిధంగా కళ్ళు సరిగా కనిపించకుండా పోవడం, మొక్కలన్నీ చనిపోవడం, సమస్త జీవరాశులు కూడా ఇబ్బంది అవుతుంది. సో మనం ఓజోన్ పొరను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓజోన్ పొరను కాపాడుకుంటే సమస్త జీవరాశులు ఈ భూమి మీద మనుగడను సాధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మొక్కల్ని నాటాలి, మొక్కలను పెంచాలి, అడవులను సంరక్షించాలి, ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ప్రకృతికి విఘాతాన్ని కలిగిస్తే అతివృష్టి అనావృష్టి, మీకు అతివృష్టి అంటే అనావృష్టి అంటే తెలుసు, ముఖ్యంగా భయంకరమైనటువంటి తుఫాన్లు వచ్చేసేయడం లేదా కరువు కాటకాలు రావడం, ఒకేసారి అదేవిధంగా భూకంపాలు రావడం, ఈ విధంగా జరిగి ప్రాణ నష్టము జీవరాశుల నష్టం జరుగుతుంది. కాబట్టి మనం సుఖంగా జీవించాలి అని అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓజోన్ పొరను కాపాడుకోవాలి. ఓజోన్ పొరను కాపాడాలి అంటే మొక్కల్ని నాటుకోవాలి, ప్రతి ఒక్కరూ మొక్కల్ని సంరక్షించాలి, మొక్కల్ని అదేవిధంగా అడవులు కూడా మనం సంరక్షించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు. భాష్యం విద్యా సంస్థలో దారుణం, విద్యార్థిని తలపై కొట్టిన హిందీ టీచర్. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ పనిచేస్తుంది. నుంచి స్వస్థ నారీ శక్తివంతమైన కుటుంబం అభియాన్
వెల్లడించిన మెడికల్ ఆఫీసర్ హరగోపాల్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.